గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు బెనారస్ హిందూ యూనివర్సిటీ అలాగే కాలిఫోర్నియా యూనివర్సిటీలో వచ్చేసి ప్రపంచంలో అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 14 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడడానికి నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో మీరు ఏ కోర్సులు అందిస్తున్నారు, అలాగే దానిపైన ప్లేస్మెంట్స్ ఏమి అందిస్తున్నారు? ఈరోజు మన తెలుగు రాష్ట్ర ప్రజలకి, విద్యార్థులకి ఈరోజు ఒక సువర్ణ అవకాశం మనం అందిస్తా ఉన్నాం. మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు 2 రకాల కోర్సులు అందిస్తా ఉన్నాం. మొదటి కోర్సు 100% కూడైన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, రెండవది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తా ఉన్నాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కూడా మరలా 2 రకాలుగా అందిస్తా ఉన్నాం. మొదటిది వచ్చేసరికి ఈరోజు 10th క్లాస్ అయిపోయిన తర్వాత 5 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తా ఉన్నాం. రెండవది ఇంటర్మీడియట్ అయిపోయినకి 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తా ఉన్నాం. అయితే 10th క్లాస్ అయిపోయినకి 5 years కోర్సు ఎలా ఉంటుందంటే, జనరల్గా ఈ 10th క్లాస్ అయిపోయినకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఎలాగుంటుందో అది తీసుకోకుండా ఇంటర్మీడియట్లోనే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతాడు. అదే 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసడం వల్ల 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఈరోజు 100% ప్లేస్మెంట్ కూడా జాయినింగ్ మొదటి రోజే మనం బాండ్ పేపర్ మీద ఒక అగ్రిమెంట్ కూడా రాసియడం జరుగుతూ ఉంది. బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసియడం అనేది ఒక ఆషమాష విషయం కాదు, ఒక తమాషా విషయం కాదు. ఈరోజు మనం ఎలా రాసేయగలుగుతున్నాం అంటే, కంప్లీట్గా 100% గ్లోబల్ ఎక్స్పోజర్తో, ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో, ఒక 6 steps స్కిల్స్ ప్రోగ్రామ్తో, ఒక 6 step పవర్ ఆఫ్ థింకింగ్తో ఒక కార్యక్రమం అందిస్తున్నాను కాబట్టి, కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నాను కాబట్టి, దానిపైన వాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనవాడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు కాబట్టి, ఆ విధంగా మనం బాండ్ పేపర్ రాసేయడం జరుగుతూ ఉంది. ఇక రెండవది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మనం 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తూ ఉన్నాం. ఇది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా పర్వాలేదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ అలాగే ఎవరైపోయినా కూడా ఈ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవచ్చు. వాళ్ళకి కూడా జాయినింగ్ మొదటి రోజు కూడా బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసిస్తా ఉన్నాం, జాబ్ గ్యారంటీ అని. అయితే మరి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే జాబ్స్ ఏ రంగాల్లో ఉంటాయి, జాబ్స్ ఎలాంటి జాబ్స్ ఉంటాయో తెలుసుకుందాం. చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏమనుకుంటారంటే, ఇది హోటల్స్లో జాబ్ చేయలేమో, ఇది ఒక డిగ్నిఫైడ్ జాబ్ కాదేమో, ఎవరు చదవలేని వాళ్ళు, ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకునే కోర్స్ ఏమో అని చాలల్లో ఒక తప్పు నానుడిద్ది. అలా కాదు. ఇది హోటల్ కాదు, హోటల్ పరిశ్రమ, హోటల్ ఇండస్ట్రీ అంటారు. మరి హోటల్ ఏంటి, హోటల్ పరిశ్రమ ఏంటి, తేడా ఏంటి సార్ అని అడిగితే, హోటల్ అంటే ఈ తాలూకా, మండల, జిల్లా స్థాయిలో ఏవైతే ఉన్నాయో హోటల్స్, అవి హోటల్స్ అంటారు. మరి ఈ హోటల్ పరిస్థితి తేడా అంటే, హోటల్లో 3 పోస్టులు ఉంటాయి. ఏంటంటే వండే పోస్టు, వడ్డించే పోస్టు, క్యాషియర్ పోస్టు, ఈ 3 పోస్టులే ఉంటాయి. మరి ఈ హోటల్ పరిశ్రమలో దగ్గరగా 100 నుంచి 200 రకాల జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ ఉన్న దాని కాబట్టి హోటల్ పరిశ్రమ అంటాం. అది ఒకవేళ హోటల్ పరిశ్రమ ఇష్టం లేకపోతే మొత్తం 7 రంగాల్లో జాబ్ చేసుకోవచ్చు. ఏంటి 7 రంగాలంటే, మొదటి రంగం వచ్చేసరికి హోటల్ పరిశ్రమ అనుకున్నాం. ఒకవేళ హోటల్ పరిశ్రమ ఇష్టమైతే రెండోది ఎయిర్లైన్స్ ఉంది. ఎయిర్లైన్స్ అంటే విమానాశ్రయాలలో ఎయిర్ టికెటింగ్ అని, తర్వాత సూపరింటెండెంట్ పోస్ట్ అనేసి చాలా జాబ్స్ ఉంటాయి. తర్వాత మూడోది మనకు క్రూజ్ లైన్స్. క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్స్, దాంట్లో 3,500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 6,000 మంది ట్రావెల్స్ యాత్రికులు ఉంటారు, అంటే 10,000 మంది ఉంటారు. అలాంటి క్రూజులలో ఒక 1 week, 10 days, 1 month, 2 months అలాగా ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్తూ ఉంటుంది. నారాయణ గారు కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మనము డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో చరణ్ గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు అడగండి. 2012లో ఓకే. అంటే నేను మామూలుగా నా కెరీర్ ముందర చూడడానికి చూస్తున్నాను. ఎయిర్లైన్స్ లో చూద్దామని చూసాను ఇంతకు ముందు. అది ముందరికి ఫార్వర్డ్ కావడానికి నాకు ఇది మీరు విదేశాల్లో ఏదో జాబ్ అంటున్నారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఇప్పుడు ఏంటి మీది ఏమి పూర్తయింది అంటారు? అది బీటెక్ అయిపోయిందండి 2012లో. బీటెక్ అయిపోయింది. నా నుంచి మీకు ఎలాంటి సలహా కావాలి? ఇప్పుడు విదేశాల్లో హోటల్ మేనేజ్మెంట్ ఇవి చూసాను. అంటే నేను ఎలిజిబుల్ ఉందా, లేకపోతే ఎలా కెరీర్ ముందరికి ఫార్వర్డ్ అవ్వడానికి? ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన ఎలిజిబుల్. 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ నేను చెప్పేది. వాళ్ళు చేస్తే నేను చెప్తున్నా ఇప్పుడు 7 రంగాల్లో వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఎయిర్లైన్స్ లాగానే క్రూజ్ లైన్స్ కూడా జాబ్స్ ఉంటాయి.
ఓకే అండి, మనం డిస్కషన్ కండి. ఇప్పుడు మనం క్రూజ్ లైన్స్ గురించి చెప్పుకుంటాను. క్రూజ్ లైన్స్ కూడా అద్భుతమైన శాలరీస్ ఉన్నాయి. ఇక 4వ రంగం వచ్చరికి టూరిజం. టూరిజం అంటే ఈరోజు స్విట్జర్లాండ్, సింగపూరు, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, హాంకాంగ్ ఇలాంటి వాటిలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కోర్స్ చేసినకి. ఇక 5వ రంగం వచ్చరికి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లలు తినేవి ఎన్ని రకాలు ఉన్నాయి. ఫుడ్, చాక్లెట్, బిస్కెట్స్, కుకీస్, ఇలాగ హల్దీరామ్స్ అనేసి ప్యాకెట్ ఫుడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. F&B సర్వీస్, బెవరేజ్ సర్వీస్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాగ జ్యూసెస్, ఎన్నో రకాల ట్రోపికల్ అండ్ జ్యూసులు, ఎన్నో రకాల ఈ ఫుడ్ ప్రాసెసింగ్స్ ఉన్నాయి. దాంట్లో జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక 6వ రంగంకి రిటైల్ రంగం. రిటైల్ అంటే వాల్మార్ట్, మెట్రో, హెరిటేజ్, రిలయన్స్ ఇలాంటి వాటిల్లో ఇవాళ ఈ కోర్స్ చేసిన వ్యక్తులను తీసుకుంటా ఉన్నారు. మనం బ్రహ్మాండం శాలరీస్ ఉన్నాయి. ఇక 7వ రంగం వచ్చరికి విద్యారంగం. విద్యారంగంలో ఇప్పుడు BA, BEd, BSc, BEd, MSc ఎలా చేసి లెక్చరర్స్గా, టీచర్స్కి ఎలా వెళ్తున్నారు. అలాగా ఈ హాట్మెండ్ లాంటి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఈ కోర్సు పెట్టారు కాబట్టి ఈ డిగ్రీలకి ఈ కోర్స్ చేసిన వ్యక్తులని లెక్చరర్స్గా, ప్రిన్సిపల్గా తీసుకుంటారు. చాలామంది తెలియని విషయం. అందువల్ల ఈ రకాలుగా జాబ్స్ ఉంటాయి. మరి ఈ 7 రంగాలు చెప్పుకున్నాం, బాగానే ఉంది. జాబ్స్ టైటిల్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ మేనేజర్గా, మరి ట్రైనింగ్ మీద 62 రకాల జాబ్స్, 100 రకాల జాబ్స్ ఉన్నాయి. మన వెబ్సైట్లో పెట్టి మీరు చూడొచ్చు. మరి ఈవెంట్ మేనేజర్గా, బ్యాంక్వెట్ మేనేజర్స్గా, F&B ప్రొడక్షన్ మేనేజర్గా, సర్వీస్ మేనేజర్గా, ఇలాగ మరి రకరకాల జాబ్స్, లెక్చరర్స్గా, ప్రిన్సిపల్గా, ఫుడ్ ఇన్స్పెక్టర్స్గా, టూరిజం మేనేజర్గా ఇలాంటి చాలా రకాల జాబ్స్ ఉంటాయి. మరి ఈ మధ్య మనకు జస్ట్ నిన్న మనకు నిజామాబాద్ దగ్గర ఆరుమూరు ఉంది. ఆరుమూరులో గవర్నమెంట్ టీచర్ అయిన శ్యామ్ సుందర్ గారు అనేసి ఆయన ఈ టీవీ ప్రోగ్రామ్ చూసి, సార్ నేను హోటల్ మేనేజర్ కోర్స్ చేస్తే జస్ట్ హోటల్లో జాబ్ చేస్తాను అనుకున్నాను, మీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అద్భుతం అనేసి నిన్న వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతే వాళ్ళ అబ్బాయిని 5 years కోర్సులో జాయిన్ చెప్పి తీసుకొచ్చాడు. మా తోటి కొలీగ్స్ చాలామంది నవ్వుతున్నారు, సార్ ఏంటి నువ్వు గవర్నమెంట్ టీచరే ఉండి ఈ హోటల్ మేనేజర్ కోర్స్ చేస్తున్నావు ఏంటి అనేసి. నాకు తెలుసు వాళ్ళంతా నవ్వుకుంటా ఉంటే నేను కూడా నవ్వుకున్నాను, వీళ్ళకి తెలియదు దీని గురించి ఇంత అద్భుతం ఉన్నాయని. అద్భుతం సార్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నేను నా కొడుకు బ్రహ్మాండంగా ఆనందంగా మీరు చదివించండి, 100 మంది 1000 మంది చెప్తాను నేను అనేసి చెప్పడం జరిగింది. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కాలర్ అండి మాట్లాడదాం. రైట్, సికిందర్ గారు, హలో మేడం మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, అడగండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా బాబు బీటెక్ డిప్లొమా మెకానిక్ అయిపోయింది సార్. ఓకే. అయితే మా బాబుకు ఇట్లా మన హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందా సార్? తీసుకొచ్చండి. ఇప్పుడు చాలామంది బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిస్కౌంట్ చేసిన వాళ్ళు మళ్ళీ హోటల్మెంట్ కోసం మంచి జాబ్ ఆపర్చునిటీస్ కానీ లైఫ్ కెరీర్ బాగుందనే ఉద్దేశంతో కూడా చదువుతున్నారు. బాగా చదువుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎల్లుండి నుంచి మనకు బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 4 రోజులు వర్క్షాప్ పెడుతున్నాము. డాక్టర్ బేబీ పట్టాభిరం గారు, ఎండమూరి వీరానంద్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, డాక్టర్ లక్ష్మి గారు, కృషి గారు ఇలాంటివి వస్తున్నారు. తర్వాత ఒక రోజు కూడా బయట ఇండస్ట్రీస్ కూడా తీసుకెళ్తున్నాము. ఈ బిస్కెట్స్ తయారీ విధానం ఏంటి, బయట హోటల్స్ ఎలా ఉంటాయని కూడా తీసుకెళ్ళి చూపిస్తాం. అందువల్ల మీరు ఎల్లుండిని సంప్రదించండి. ఓకే నారాయణ, హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి ఈ విధంగా 100% ప్లేస్మెంట్, ఈ విధంగా 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు దీని ఫీజు డీటెయిల్స్ వస్తే పర్ ఇయర్ వచ్చరికి 80,000 రూపాయలు ఉంటుంది. 3 years మీద 80,000 రూపాయలు, 2,40,000 రూపాయలు అవుతుంది. అదే 10th క్లాస్ నుంచి అయితే వాళ్ళకి 60,000 రూపాయలు ఉంటుంది. 10th క్లాస్ అయిపోయినాక చాలా మంచి అవకాశం వాళ్ళకి, దగ్గర ఇంటర్మీడియట్ ఫ్రీగా చదివినట్లు లెక్క వాళ్ళతో అవుతుంది వాళ్ళకి 5 సంవత్సరాల మీద. ఇక ఈ కోర్సు చేసిన వ్యక్తులకి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, ఈబీసీ వాళ్ళకి స్కాలర్షిప్ 35,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. 7,000 మెస్ ఫీజు వస్తుంది. 42,000 రూపాయలు వస్తుంది. అయితే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ చేసే వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు నన్ను అడిగినట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. ఈరోజు నేను చెప్పే కదా, శ్యామ్ సుందర్ గారి నుంచి ఆరుమూరులో గవర్నమెంట్ స్కూలు మాస్టర్ గారు రావటం, అతనికి నా కొడుకు మరి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదివిస్తాను సార్, ఎంత ఖర్చు వస్తుంది, ఈ 5 ఏళ్ళు మీకు అప్పచెప్తాను అని చెప్పడం కూడా జరిగింది. అంతేగాని ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి, బ్రహ్మాండంగా చదివించుకోవచ్చు. మరి స్కాలర్షిప్స్ ఉన్నాయి, 100% ప్లేస్మెంట్ ఉంది. మరి ఫీజు కూడా పెద్ద నేను చోట్ల చూసినట్టయితే 10 lakhs, 15 lakhs, 20 lakhs ఉంది హోటల్ కోర్స్ చదివే వాళ్ళకి. నేనే సర్ప్రైజ్ చెప్పాను, ఏంటి అంతంత లక్షలు, 20 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి ఏం చెప్తున్నారని చూస్తే ఏం లేదు, పెద్ద బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవరకు ఏసీ రూమ్స్ ఉన్నాయి. చదువు ఎక్కువ కావాలి. మనం చదువు నాలెడ్జి 3 ఏళ్లలో ఏసీలు ఉన్నా ఎక్కడ కూర్చున్నా కూడా నాలెడ్జ్ లేకుండా ఏసీలో కూర్చొచ్చినాను నేను, పెద్ద జాబ్స్ లేవంటే కాదు. ఈరోజు అంత పోల్చుకుంటే నిజంగా అతి తక్కువ ఫీజులో అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం కోటి పెట్టినా కూడా అందుకునే నాలెడ్జ్ మనం ఈరోజు మనం అందిస్తా ఉన్నాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అండి, వెంకటేష్ గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి.
సార్, నా పేరు వెంకటేష్. నేను ఆర్బుల్ నుండి ముక్కాల్ అడగండి. అక్కడ నుండి మాట్లాడుతున్నాను. వెంకటేష్ గారు. సార్, నా ఏజ్ 36. నాది మరాఠీ మీడియం చదవడం. హిందీ మరాఠీ రెండు రాయగలుగుతాను, చదవగలుగుతాను. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. హోటల్ మేనేజ్మెంట్ చెయ్యొచ్చా? ఇప్పుడు ఉన్నదే మనకు ఇంగ్లీష్ మీడియం, ఇది మరాఠీలో లేదు మరి ఈ కోర్సు. అందువలన ఇంగ్లీష్ నేను చదువుకొని పాస్ అవుతానంటే చదువుకోవచ్చు. ఉన్నదే ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇది. ఓకే అండి, మీరు కోర్సు గురించి రైట్. ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి చెప్పుకున్నాము. రెండవసరికి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చాలా వాల్యుబుల్గా, చాలా అత్యంత క్వాలిటీగా అందిస్తూ ఉన్నాం. ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు కూడా 2 రకాలుగా అందిస్తూ ఉన్నాం. ఏంటి ఆ 2 రకాలు అంటే, మొదటిది 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 5 years కోర్సు, రెండవది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 years కోర్సు అందిస్తూ ఉన్నాం. ఈ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 5 years కోర్సు ఎలాగంటే, ఇంటర్మీడియట్లోనే ఎంఈసి సిఈసి గ్రూప్తో పాటు మనం ఈడిపి, క్యాట్ కోచింగు, శాప్ దీంతో ఇంటిగ్రేట్గా అందిస్తాను. అయితే చాలామంది అడగచ్చు, ఎంఈసిసి అన్ని జిల్లాల్లో అన్ని కాలేజీలో ఉంది కదా సార్, ఎందుకు స్పెషల్గా నారాయణ కాలేజీలో చదవాలి అంటే, ఎంఈసిసిసి అయితే ఉంది కానీ దానికి ఈడిపి లేదు. ఎక్కడ రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ప్రపంచంలో లేదు ఈడిపి. అసలు 16 స్టేజ్ నుంచి ఈడీ ప్రోగ్రామ్ తీస్తే చాలా అత్యధికంగా డెవలప్ అవుతారు. ఈడిపి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది క్యాట్ కోచింగ్. క్యాట్ రాస్తే మనం బ్యాంకింగ్, బిఎస్ఆర్బి కానీ, ఆర్ఆర్బి రైల్వేలు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, సివిల్ సర్వీస్ కానీ అత్యద్భుతంగా వాళ్ళు ఏ రంగంలో పోయినా కూడా జాబ్స్ ఇమీడియట్గా వస్తాయి క్యాట్ కోచింగ్ రాస్తే. ఆ క్యాట్లో మనకు అసలు క్యాట్ పర్పస్ అంటే ఐఎంలకు వెళ్ళటం పర్పస్. ఐఎంలకు వెళ్ళొచ్చు, జాబ్స్ గ్యారంటీ వస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలాంటి క్యాట్ కోచింగ్ అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ 5 years కోర్స్ చదువుకోవడం వల్ల వాళ్ళు బ్రహ్మాండం డెవలప్ అవుతారు. ఈడిపి అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. రెండోసరికి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళకి బీబీఏ ఈడిపి విత్ క్యాట్ కోచింగ్ శాప్ కోర్స్ అందిస్తాను. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, మాట్లాడండి. వరుణ్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. సార్, నేను నారాయణలో ఇంటర్లో అడ్మిట్ అయినా సార్, ఇక్కడ నారాయణ దిల్సుఖ్ నగర్ దగ్గర. ఓకే సార్, ఇప్పుడు నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే వాళ్ళు నాకు 2 options ఇచ్చారు సార్. ఐకాన్ బ్యాచ్ అని, ఐపీఎల్ బ్యాచ్ అని ఇచ్చారు సార్. మనది ఆ నారాయణ కాదన్నా, మనది డాక్టర్ నారాయణ. మన దగ్గర ఉంది ఎంఈసీ గ్రూప్ మాత్రమే ఉంది. ఒకసారి ఎంపీసీ తీసుకుంటే నాకు ఐఐటి ర్యాంక్ రావడానికి మీరు ఎలా ప్రోగ్రామ్స్ జరుపుతుంటారు చెప్పగలుగుతారా సార్? మనది ఐఐటి కోచింగ్ కాదు, మనది క్యాట్ కోచింగ్. ఎంఈసీతో పాటు మనది ఆ నారాయణ వేరు, మన నారాయణ వేరు. మనది డాక్టర్ నారాయణ. మనది ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్, రెండోది బిజినెస్ కోర్స్ మాత్రం అందిస్తా ఉన్నాం. మన దగ్గర ఎంఈసీతో పాటు ఈడిపి క్యాట్ కోచింగ్ ఇస్తున్నాం. ఐఐటి కన్నా టాప్ పొజిషన్. ఐఐటీలో కూడా మళ్ళీ ఐఎం రాయాల్సిందే, క్యాట్ కోచింగ్ రాయాల్సిందే మళ్ళీ ఐఎంలో చదవాలంటే. అలా కాకుండా దాన్ని ఈరోజు ఈడిపికి తీసుకెళ్తా ఉన్నాం. ఆ విధంగా చదువుకుంటే చాలా బ్రహ్మాండంగా రాసిస్తా కూడా. ఖచ్చితంగా నువ్వు పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కాదు, ఎదుగుతాను కూడా రాసిస్తాను. వాళ్ళు ఐఐటి రాసిస్తారో లేదు నాకైతే లేదు, నేనైతే రాసిస్తాను ఖచ్చితంగా. ఓకే అండి, మీరు ఈడిపి గురించి రైట్. ఇప్పుడు మనం ఇక బీబీ ఈడిపి క్యాట్ కోచింగ్ అనుకుంటున్నాం కదా. ఈ ఇంటర్మీడియట్ తర్వాత 3 years ఈడిపి ఏంటి, ఈ 10th క్లాస్ తర్వాత 5 years ఎంఈసీతో పాటు ఈడిపి ఏంటో చెప్పుకుందాం. అసలు ఈడిపి అంటే ఈడిపి అంటే ఆంట్రప్రినర్. ఈ అంటే ఆంట్రప్రినర్. ఆంట్రప్రినర్ అంటే ఎవరు? ఒక పరిశ్రమ కానీ, ఒక బిజినెస్ కానీ పెట్టి తను బ్రతుకుతూ 10 మంది దారి చూపించే వ్యక్తిని ఆంట్రప్రినర్ అంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కన్నా టాప్ పొజిషన్కి వెళ్తారు, సీఏ కన్నా టాప్ పొజిషన్ వెళ్తారు. ఇప్పుడు సీఏ చూసుకున్నారా, ఈ సీఏ ఖచ్చితంగా ఈ కంపెనీలు పెడుతున్నాయి కదా, బిజినెస్ పెడుతున్నాయి కదా సీఏలకు అవకాశం. మరి నేను మన కంపెనీలో పెడదాం, బిజినెస్ పెడదాం, అట్లా ఒక 10 మందికి 20 మందికి సీఏలకు జాబ్ ఇవ్వచ్చు కదా. అది సీఏ అవుతారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంజనీర్ అవుతారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా అవుతారు. అంటే ఏమాత్రం డౌట్ లేదు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి, అసలు ఎలాంటి జాబ్స్ వస్తే తెలుసుకుందాం. దీంట్లో మనం క్లాస్ 4 గోడల మధ్య మనం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తాం. ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజరు? పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ సంబంధించిన నాలెడ్జ్ కావాలి, వ్యాపారం బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ కావాలి. అందువలన మన ఫస్ట్ ఇయర్ ప్రోగ్రాంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ఎలాంటి బిజినెస్ సక్సెస్ అవుతా ఉంది, జిల్లాలో ఎలాంటి వనరులు ఉన్నవి, జిల్లాకి ఉన్న డిస్టెన్స్ దూరం ఎలా ఉంది, మార్కెటింగ్ చేసుకోవాలన్నా, ఒక జిల్లాకు ప్రయాణం చేయాలన్నా కూడా రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూస్తాం. 23 జిల్లాలో దగ్గర 100 రకాల పరిశ్రమలు చూస్తాం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలకు వెళ్తాం. స్టేట్ క్యాపిటల్, ప్రతి స్టేట్ క్యాపిటల్కి వెళ్తాం. స్టేట్ క్యాపిటల్ ఏ విధంగా డెవలప్ అయింది, ఆ స్టేట్ క్యాపిటల్ ఎలాంటి రిసోర్సెస్, వనరులు ఉన్నవి, ముడి పదార్థాలు దొరుకుతూ ఉన్నవి, ఆ విధంగా ఆ యొక్క 100 రకాల పరిశ్రమలు చూస్తాం. 3వ సంవత్సరం సరికి 15 దేశాలు తిరుగుతాం. ఈ 15 దేశాల్లో ప్రతి దేశ క్యాపిటల్కి వెళ్తాం. ఆ క్యాపిటల్ ఎలా డెవలప్ అయింది, అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ఆ యొక్క 50 రకాల పరిశ్రమలు చూస్తాం. అంటే ఆన్ యావరేజ్ మీద ఈ 3 సంవత్సరాల మీద కానీ, ఈ 5 సంవత్సరాల మీద కానీ మొత్తం 200 రకాల పరిశ్రమలు చూస్తాం. 200 రకాల పరిశ్రమలు చూస్తే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది, అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది.
మనవాడు కూర్చోలేడు, ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ పెట్టి ఏదైనా ఇండస్ట్రీ పెట్టి చాలా డెవలప్ చేస్తాడు. నేను చెప్తా ఉన్నాను, చూసేది 200 రకాల పరిశ్రమలే కానీ 2000 రకాల వస్తువుల ఉత్పత్తిని చూస్తాడు, అసలు వస్తువు ఉత్పత్తి ఎలా జరుగుతూ ఉందనేసి. ఎట్ సేమ్ టైము 200 రకాల పరిశ్రమలతో పాటు 200 మంది వ్యాపారవేత్తలని పరిశ్రమవేత్తలని ఎవరైతే బిజినెస్ పెట్టారో, ఎవరైతే పరిశ్రమ పెట్టారో వాళ్ళ ద్వారా వాళ్ళు అసలు బిజినెస్ ఎలా నడుస్తూ ఉంది, వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేస్తూ ఉన్నారు, వాళ్ళు మనీ ఎలా చేసుకొచ్చుకున్నారు, ఏ విధంగా మెటీరియల్ ఉంది. అది 80M ప్రోగ్రామ్. ఆ 80M ప్రోగ్రామ్ నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత మూడోసరికి మనం క్యాట్ కోచింగ్ ఇస్తా ఉన్నాం. క్యాట్ కోచింగ్ చాలా అద్భుతమైంది. క్యాట్ కోచింగ్ రాస్తే ప్రిపేర్ అవుతాయి 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ, బ్యాంకింగ్ కానీ ఆర్ఆర్బీ కానీ తప్పనిసరిగా ఐఏఎంలో సీట్ వస్తుంది, కన్ఫర్మ్డ్ జాబ్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. 70-80% సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టే ఇండైరెక్ట్గా. జనరల్ స్టడీస్ ఇంకా చదవడం అవసరం లేదు. సివిల్ సర్వీస్ రాసే వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే స్పెషల్గా క్లాస్లో కూర్చోబెట్టి హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, జాగ్రఫీ చదవడం అవసరమే లేదు, అక్షరాలు రాసిస్తా. 80% జనరల్ స్టడీస్లో ఈ సబ్జెక్టులు మొత్తం టాప్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే స్టడీస్ మొత్తం చూస్తున్నాంగా. జైపూర్ సిటీని, రాజస్థాన్లో జైపూర్ సిటీని ఏమంటారు? పింక్ సిటీ అంటారా, ఎల్లో సిటీ అంటారా, వైట్ సిటీ అంటారా అంటాడు. పింక్ సిటీని బయాడ్ చేయొచ్చు కానీ మర్చిపోవచ్చు. పింక్ సిటీ ఎందుకు అంటారు? రియల్గా చూస్తున్నాంగా. మరి సన్ రైజ్ సిటీని మన కంట్రీలో దేని అంటారు? అరుణాచల్ ప్రదేశా, హిమాచల్ ప్రదేశా, ఉత్తరప్రదేశా అని చెప్తాడు. అరుణాప్రదేశ్ మనం చూస్తాంగా మార్నింగ్ 5 సన్ రైజ్ అవుతుందనేసి. ఇలాగా రాష్ట్రం, దేశ, ప్రపంచం మొత్తం జాగ్రఫీ అవుతుంది. హిస్టరీ ఎక్కడ ఎవరైనా ప్రపంచం చూస్తానో, పాలిటిక్స్, ఎకనామిక్స్ చూస్తానో అద్భుతం తయారుస్తుంది. ఇక ఒక ఇంటర్నల్గా ఎన్నో రకాల డైరెక్ట్గా చెప్తుంది ఒకటే కానీ చాలా రకాల లబ్ధి ఉంది దీంట్లో, చాలా రకాల ప్రాఫిట్స్ ఉంది, చాలా రకాల నాలెడ్జ్ ఉంది, అవేర్నెస్ ఉంది, అద్భుత ప్రోగ్రామ్ ఉంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, సాయి కుమార్ గారు మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మీతో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సార్. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఈ మనకు హోటల్ మేనేజ్మెంట్ గ్రూప్ తీసుకోవాలంటే మళ్ళీ ఏదైనా కోర్స్ ఉందా సార్? లేదు, ఇంకా BHM అంటారు దీన్ని. డిగ్రీలో బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ BHM 3 years కోర్సు. ఈ 3 years కోర్సు 3rd year కంప్లీట్ కాకముందే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. జాయిన్ మొదటి రోజు కూడా మీకు అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది, బాండ్ పేపర్, జాబ్ గ్యారంటీని కూడా. ఎల్లు నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. 4 రోజులు వర్క్షాప్ కూడా జరగబోతా ఉంది. రేపు రాత్రి అయినా రావడం, లేకపోతే ఎల్లుండి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు మన కాలేజీకి ఫోన్ చేస్తే మీకు మరిన్ని విషయాలు చెప్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఆంటనీ గారు మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు. హలో హలో, చెప్పండి. హలో ఆంటనీ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, ఆంటనీ మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్, మాట్లాడండి. సార్ అదే మా పాప యాక్చువల్లీ మోనికా యాంథనీ అని ఇప్పుడు 10th రాసిందండి. ఓకే. మ్యాథ్స్ పోయింది దాన్ని. ఓకే, ఇప్పుడు అది యాక్చువల్లీ 15th నుంచి ఉంది, అది రాయిస్తున్నాం. ఇప్పుడు ఈ కోర్స్ కి ఎలాగా అంటే యాక్చువల్లీ ఆల్రెడీ నారాయణ మన దిల్సుఖ్ నగర్ది సీట్ కూడా తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 10th పోయిందనేసి బైపీసీకి ఆపేసాం. ఎందుకంటే షీఈ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, బైపీసీ ఎలా చేస్తుంది అనేసి ఆగిపోయాం. ఓకే, వాట్ ఈస్ యువర్ సజెషన్ రిగార్డింగ్ దిస్? అంటే ఇది ఏదైనా BBA EDP చెప్తున్నారు, సో హౌ డస్ ఇట్ గో అబౌట్? తను చేయగలుగుతారా మ్యాథ్స్ లో వీక్ ఉంటే? ఇప్పుడు మ్యాథ్స్ వీక్ ఉంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ కూడా చదివించండి. లేకపోతే ఇప్పుడు BBA ఉంటే C గ్రూప్ ఇప్పించి కూడా మనం ఆ విధంగా ED ప్రోగ్రామ్ మనం తీసుకెళ్ళచ్చు. అంటే మ్యాథ్స్ మరీ పూరే ఉండి అర్థం కాకపోతే మనకు మళ్ళీ BBAలో కూడా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఒక్క పేపర్ ఉంటుంది. సీఈస్లో అయితే ఉంటుంది, సీఈస్ తీసుకోవచ్చు. సీఈస్లో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి డిగ్రీలో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. లాగలుగుతుందంటే అంత పూరేం కాదు, అమ్మాయి టాప్ పొజిషన్కి వెళ్తుంది అనేసి నాకు తెలియదు కాబట్టి అమ్మాయి గురించి మీకు ఈ 15 years నుంచి మీకు తెలుసు కాబట్టి మా కోపపోతుంది అంటే మాత్రం పక్క ఇప్పించండి. ఈ సీఈసీ గ్రూప్ ఇప్పిద్దాం మనం అమ్మాయికి. మ్యాథ్స్ ఇప్పించుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, AB, 2A, 2B, 1A, 1B ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా తీసుకెళ్దాం. అందులో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. శ్రవణ్ గారు మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి శ్రవణ్. మేడం, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నా. ఓకే శ్రవణ్, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నా ఫీజు ఉంటుందా సార్? ఫీజు ఉంటుంది కదా, సంవత్సరానికి 80,000 రూపాయలు ఫీజు ఉంటుంది శ్రవణ్. నువ్వు సంవత్సరానికి 80,000 రూపాయలు క్యాపబుల్ అయ్యి చదువుకోగలుగుతారంటే మాత్రం ఆ బీకామ్ BA అనేది అంటున్నావు కదా,
దాన్ని నువ్వు డిస్కౌంట్ చేసుకుని ఈ 3 years కోర్స్ చేసుకుంటే నీకు ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ 100% కూడా మనం మీకు ధైర్యం నమ్మకం గురించి కూడా జాయిన్ ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు మీరు 3 సంవత్సరాలు నాకు అప్పచెప్తే చాలు, నేను మీకు జాబు ఖచ్చితంగా బ్రహ్మాండంగా తయారు చేసి ఇస్తాను. ఓకే అండి, మీరు ఇందాక క్యాటగరీ గురించి ఇప్పుడు ఇక ఈడీ ప్రోగ్రాంలో మనం చెప్పుకున్నాం 200 మంది పారిశ్రామికవేత్తలను కలుస్తున్నాము, 200 పరిశ్రమలను చూస్తున్నాము, తర్వాత 40 రకాల యూనివర్సిటీస్కి వెళ్తాం. ఇప్పుడు మన ఇండియాలో ఐఏఎంలు ఉన్నాయి కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రతి ఐఏఎంకి వెళ్తాం. ఇప్పుడు ఒక ర్యాంకరు ఒక ఐఎంలోనో ఒక బిజినెస్ స్కూల్లోనో ఒక ఐఐటీలో జాయిన్ అవుతాడు. అదే మన దగ్గర జాయిన్ అవుతే ఏమవుతుందంటే 40 రకాల యూనివర్సిటీస్కి వెళ్తాం. 40 రకాల యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో 5 రకాల ప్రొఫెసర్స్ కలుస్తాం. ఆ ప్రొఫెసర్స్ ద్వారా కేస్ స్టడీసు, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్సు, వర్క్షాప్స్, ఇంటరాక్షను, ఇలాగ చాలా అద్భుతమైన కార్యక్రమం తీసుకుంటాం. ఒక్కొక్క యూనివర్సిటీలో, ఒక్కొక్క ఐఎంలో, ఒక్కొక్క ఐఐటీలో, ఒక్కొక్క బిజినెస్ స్కూల్లో ఒక్కొక్క కరిక్యులం ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకుంటాం. అంటే దగ్గరగా ఈ 3 సంవత్సరాల మీద 40 యూనివర్సిటీలో 200 మంది ప్రొఫెసర్స్ కలుస్తాం. 200 ప్రొఫెసర్స్, 200 పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఎట్ సేమ్ టైమ్ 200 మంది గవర్నమెంట్ బ్యూరోక్రాటిక్స్ అంటాం. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని, జిల్లా అధికారులని, జిల్లా మేనేజర్, జిల్లా పెద్ద అధికారి జిల్లా మేనేజర్ అంటారు, డిఏసి అంటాం ఇంగ్లీష్లో. డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, తెలుగులో జిల్లా పరిశ్రమ కేంద్రం అంటాం. అక్కడ తీసుకెళ్తాం. అక్కడ జనరల్ మేనేజరు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు, అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్ని కలుస్తాం. ఒక్కొక్క డిఎస్సిను ఐదుగురు కలుస్తాం. ఆ విధంగా ఐఏసిస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని, కమిషనరేట్లని, జనరల్ మేనేజర్ని కలుస్తాం. ఎంఎస్సిఎంఈలను కలుస్తాం, డైరెక్టర్లు అంటాం. వాళ్ళు గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు 200 మంది కలుస్తారు. స్టేట్, కంట్రీ, వరల్డ్ మొత్తం మీద 200 మంది గవర్నమెంట్ అథారిటీ కలిపి బ్యాంకి ఎండీలని, సిఓల్ని, బ్రాంచ్ మేనేజర్ని, వాళ్ళని అసిస్టెంట్ మేనేజర్ని కలుస్తాం. అంటే బ్యాంక్ నుంచి లోన్స్ ఎలాగా, గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ ఎలాగా, సబ్సిడీస్ ఏంటి, అలాగే 200 మంది గవర్నమెంట్ అధికారులని, 200 మంది ప్రొఫెసర్స్ని, 200 మంది పారిశ్రామికవేత్తల్ని, ఇక మిగతా మన సీనియర్ స్టూడెంట్స్ ఐఎంకి వెళ్ళినప్పుడు మరి సీనియర్ స్టూడెంట్స్ కూడా కలుస్తారు కదా, టాప్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చదువుతున్న వాళ్ళు కలుస్తాం కదా, వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. అంటే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి, ఒక వ్యాపారం పెట్టుకోవడానికి రాష్ట్రం దేశం మొత్తం మీద నెట్వర్కింగ్ అంటాం. ఇంతమంది పరిచయాలు పెరగడం అనేది ఎక్కడ జరగని పని. ఇంతమంది అతనికి 60-70 సంవత్సరాలు కూడా ఇంతమంది పెద్ద పెద్దలతో పరిచయాలు ఏర్పడవు. అయితే మీరు నన్ను ఒకటి అడుగుచ్చు, సరే ఇంతమంది వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం వల్ల లాభం ఏంటి, టైం వేస్ట్ ఉందో మేము అనుకుంటున్నాము అని మీరు అడిగితే, పరిచయాలు ఉంటే మనిషి ఏ పని సహాయం చేసి పెట్టండి, ఎవరు డబ్బులు ఇవ్వరండి, ఎవరు మార్కెటింగ్ చేసి పెట్టండి. అమ్మా అద్భుతం కార్యక్రమం కదండి. ఒక పరిచయ కార్యక్రమం మాట్లాడండి. మనం ఎవరు 10 మంది తెలుస్తున్నాం అంటే ఆ 10 మంది మనకు సహాయపడే వ్యక్తులు అవుతారా? 10 మంది ఒక్కడే సహాయపడతాడా? సుమారు మనకు 1000 మంది 2000 మంది పరిచయం అవుతున్నారే. ఇద్దరికి ఈ నారాయణ కాలేజీ వాళ్ళు 200 మంది పరిశ్రమలను చూపిస్తాడు, 200 మంది పరిశ్రమలు కల్పిస్తారు, 200 మంది ప్రొఫెషనల్ కల్పిస్తాడు. చాలా నాలెడ్జ్ ఉంది ఇతనికి అని ఏ బ్యాంక్ మేనేజర్ ఇవ్వడండి. నన్ను కూడా కలిసిపోయారు వీళ్ళు, నేను కూడా వీళ్ళ క్లాస్ తీసుకున్నాను అని బ్యాంక్ మేనేజర్ ఇవ్వడండి. జిల్లా మేనేజర్ని కలుస్తూ ఉన్నాము, జనరల్ మేనేజర్ని. ఓహో వీళ్ళకి సబ్సిడీస్ వచ్చు, వీళ్ళ పరిశ్రమ పెడతారని వాళ్ళు ఎవరా, ఏంటి సబ్సిడీస్ ఇవ్వరా? ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తున్నాం, ఐఎస్సీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వెళ్తున్నాం, వాళ్ళు ల్యాండ్ ఇవ్వరా? అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. దాని తిరుగులో ఆ నెట్వర్కింగ్ మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నల్గొండలో మన ప్రొఫెసర్ రవి గారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి కలవండి అన్నారా లేదు, అడిగి కలవండి. నారాయణ గారు మీరు ఇస్తుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఆలోచిస్తున్నారండి, మీరు కడుతుంది వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక 3 లక్షల 4 లక్షలు కడుతున్నారేమో, ఆఫ్టర్ ఆల్ నిజంగా అంటున్నాను అనమాట. కొన్ని వేల కోట్లు ఆలోచిస్తా ఉన్నారు మీరు. ఏంటంటే నెట్వర్కింగ్ ఇస్తాను, నెట్వర్కింగ్ ఇస్ నెట్ వర్త్ అండి. నాకు ఇప్పటికి 55-60 సంవత్సరాలు వచ్చినవి, నాకు ఇంత నాలెడ్జ్ లేదండి. నాలెడ్జ్ మీన్స్ ఇంత నెట్వర్కింగ్ లేదు. వీళ్ళకి 18-20 సంవత్సరాలు ఇస్తున్నారంటే ఎంత టాప్ పొజిషన్కి వెళ్తారనుకున్నారు? నో డౌట్ అని అన్నారు. అందులో మై డియర్ పేరెంట్స్, స్టూడెంట్స్, మీరు ఏదో ఎంపీసీ బైపీసీ అవుతే ఇంకా లైఫ్ అదే లైఫ్ ఏమో, సీఏ చదవకపోతే లైఫ్ లేదేమో అనేసి పక్కన పెట్టేసి ఇంట్లో కూర్చొని డాక్టర్ నారాయణ గారు ఈడిప్ మీద కానీ హోటల్మెంట్ కోర్సు మీద ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే మేము చేస్తాం అనట్లేదు, చేసి చూపించినాం. ఎవరైతే మొహంలో భయం ఉన్నవాళ్ళు, ఆందోళన ఉన్న వాళ్ళు మన దగ్గర కోర్స్ చేసిన వాళ్ళు అద్భుతంగా 6 నెలల్లో వాళ్ళ మొహంలో కాన్ఫిడెన్స్ స్కిల్స్ పెరిగినాయి. నేను అంటా ఉన్నాను, వాడు ఏమవుతాడో, సీఏ అవుతాడో లేదు, మరి అవుతాడో లేదో, లేదా బిజినెస్ మ్యాన్ పరిస్థితి నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. కాన్ఫిడెన్స్ స్కిల్స్ డేర్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ డేర్ ఉన్న వాళ్ళు మాత్రమే పరిశ్రమవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, దేశాన్ని పాలించే వ్యక్తులు కానీ, 10 మంది బతికిచ్చే వ్యక్తులు అవుతారు. ఈ నాలెడ్జ్ ఐఐటీలో ఏం చదివించినా కూడా ఈ నాలెడ్జ్తో వస్తుందేమో కానీ కాన్ఫిడెన్స్ స్కిల్స్ రావు. జాబ్ ఇవ్వతే బతకలేడు. మనవాడు మాత్రం 10 మంది దారి చూపిస్తాడు. ఖచ్చితంగా నేను అంటున్నాను, 25 ఏళ్ళు స్టార్ట్ చేస్తాడు బిజినెస్, 10 మంది స్టార్ట్ చేస్తాడు, 35 సంవత్సరాల సరికి 50 మందికి ఇస్తాడు, 40 సంవత్సరాల సరికి 100 మంది ఇస్తాడు, 50 సంవత్సరాల సరికి 1000 మంది జాబ్ ఇస్తాడండి, 60 సంవత్సరాల సరికి 4-5 బ్రాంచ్లు కూడా పెడతాడు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నేను ఒకటే విషయం చెప్తాను, నేను మాత్రము ద్రోణాచార్య గురువు లాంటి బాధ్యత తీసుకొని రెడీగా ఉన్నాను. మీరు అర్జున శిష్యులు లాంటి బాధ్యత మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే నేను రెడీగా ఉన్నాను.
ఖచ్చితంగా తయారు చేసేది. ఎందుకంటే ఇది ఒక ఆందోళనతో చెప్తుంది, ఒక ఆవేశంతో చెప్తుంది, ఒక కసితో చెప్తుంది, ఒక ఆరాటంతో చెప్తుంది. ఏదో వీళ్ళ ద్వారా ఏదో చేద్దాను కాదు, వీళ్ళని బాగు చేస్తే దేశాన్ని బాగు చేసిన అవుతాం. భారతదేశాన్ని పారిశ్రామిక దేశం తీర్చిదిద్దాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం, మహాసంకల్పం పెట్టుకున్నాం. అది విద్యార్థుల ద్వారా అవుతుంది. ఇంకా ఈ ఐఐటీల ద్వారా అవుతుంది లేదు నాకైతే సీఎల్ ద్వారా అవుతుంది. సీఎల్ కూడా కంపెనీలు కావాల్సిన, సీఎల్ కూడా కంపెనీలు పెట్టి వెళ్తే మనం తయారు చేస్తా ఉన్నాం. ఇంకా అంతేగాని కావాల్సిందండి ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఏంటి? నాన్న నేను బ్రతకలుగుతాను, మమ్మీ నేను బ్రతకలుగుతాను, నేను బ్రతకలే కదా 10 మంది దారి చూపిస్తుంటే ఇంకా అదే కదా ఏ తల్లిదండ్రులు కోరుకున్నా కూడా. నాన్న నన్ను చదివిస్తావు, నా జాబు లేకపోతే ఎట్లాగా, నా పరిస్థితి ఏంటి, నేను ఐఐటి చదివాను, ఐఎం చదివాను, లేదా ఎక్కడ చదివాను, 10 లక్షలు 20 లక్షల కోటి రూపాయలు అయినాయి, జాబు రావట్లేదు అనే ఆందోళన అయితే ఇక్కడ జరగదు. ఒక అద్భుతం కార్యక్రమం, కూర్చొని ఆలోచించండి. ఎల్లుండి 19th ఒక అద్భుతం కార్యక్రమం జరుగుతుంది. ఇది కార్యక్రమం మీరు ఉపయోగించుకోండి. ఓకే అండి, రైట్. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా అలాగే మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సిఇఓల సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ అలాగే ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతీ యువకులకు సరైన దిశా నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శులుగా ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ అండి సుష్మా గారు, మీరు మంచిగా వ్యూవర్స్ కి మంచి ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ మంచిగా అడిగారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.